పవన్ కళ్యాణ్ గారి మీద కంటే కృష్ణతేజ గారి మీద చాలా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఆయన గురువెవరు, మా గురువెవరు, ఇద్దరు ఒకటేనండి. అంత గొప్పగా ఒక రోల్ మోడల్ గా అవుదాం అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర క్యాడర్ ఎంచుకోకుండా మొట్టమొదటిగా కేరళ క్యాడర్ ఎంచుకొని అక్కడ ఏదో ఒక ప్రపంచనం చేసి ఒక వన్ ఆఫ్ ద కలెక్టర్ ఇంత గొప్పగా పనిచేసినాడా, అది మన ఆంధ్ర రాష్ట్రం, అతను కేరళలో అని గతంలోనండి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు నన్ను కేరళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఒక కమ్యూనిస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు పినరా విజయ్ గారి దగ్గర ఉండే కలెక్టర్ని అడిగిన, మా కృష్ణదేశ గారు తెలుసా మీ దగ్గర అని ఫోటో చూపిస్తే ఐ నో వెరీ వెల్ అంటూ చాలా గొప్పగా చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాక ఆయన ర్యాంక్ ఎంతో వేసినారు, 25వ ర్యాంకా 28 అండి, 25 వచ్చింది అనుకుంటా బహుశా, ఐ డోంట్ నో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ర్యాంకర్లని నేను మంత్రికి ఆపాదించుకోనండి, ఆ కలెక్టర్లకు ఆపాదించుకుంటా. కానీ గౌరవ మంత్రి గారు ఏదైతే ఏదో పని చేయాలి, సొసైటీకి ఏదో న్యాయం చేయాలి, అది ఒక పదవితోనే సాధ్యం అవుతుంది అంటూ గొప్పగా ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేసినారు, ఒక ఎక్కడో చిన్న చిన్న గూడాల్లో, కరెంటు కూడా లేని గూడాల్లో కరెంటు తెప్పించినారు, అక్కడక్కడ డ్యాములు, బ్యారేజీలు, వాటికి సంబంధించిన చాలా విషయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉంది. కానీ ఇంత వెనకుందని మాకు తెలియదండి. అది కూడా అలా చెప్పకూడదే, అంత పబ్లిక్ గా చెప్పేస్తే అంటే ప్రజలకు ఏమనిపిస్తుందంటే, ఓహో చంద్రబాబు గారు ఇంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారా, ఒకవేళ తప్పు చేస్తే రెక్టిఫై చేసుకోవాలని చెప్పాలి కానీ పబ్లిక్ గా పెట్టేస్తారా అనేటటువంటి ఒక భావోద్రేకం. ఇప్పుడు నా దాకా గట్టిగా మాట్లాడినటువంటి జన సైనికులు ఇప్పుడు ఆయన్ని విమర్శిస్తారు. ఏంటమ్మా విమర్శించేది, ఆ పనితనాన్ని బట్టే మార్కులు వస్తాయి, లేకపోతే మీరు ఏదో మంచి మంచి వీడియోలు తీసి ఆ రోడ్ల దగ్గర, ఆ కరెంటు దగ్గర, లేకపోతే ఆ గూడాల దగ్గర మీకు ఇష్టమై మీరు పెట్టుకుంటే దాన్ని బట్టి ర్యాంకులు మారిపోతాయా? మీరు తీశారు కదా రజనీ గారు, మీరు కూడా అప్పుడు అలాగే తీశారు కదా, రోడ్ల మీద వాటి మీద మీరు తీయలేదా, వీడియోలు తీసి పెట్టలేదా పోస్టులు? సార్ ఇవన్నీ పెట్టినాను సార్, దీన్ని బట్టి మార్కులు ఉండవని, ర్యాంకులు ఉండవని ఇప్పుడే తెలిసింది. నేను ఇది ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి కదండి, అభివృద్ధి చేయడం గురించి కాదు, ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి కదా ర్యాంకులు ఇవి. అవును సార్, ఫైల్స్ క్లియరెన్స్ అంటే ఆ శాఖ మంత్రి తొందరగా క్లియర్ చేయాలి. ఈ శాఖలో మొన్న మధ్య 10,000 మంది డిప్యూటీ ఎంపీడీఓ ప్రమోషన్లు ఇచ్చారు, మీకు తెలుసు కదా వర్మ గారు. అవును, ఆ 10,000 మందికి ఈ రోజుకి జీతాలు పడట్లేదట. ఆ 10,000 మందికి ఈ రోజుకి జీతాలు పడట్లేదు, అదేదో జీవో మార్చలేదంట, ఇంతవరకు శాలరీ పడట్లేదంట. దాంట్లో నా భర్త కూడా ఉన్నాడండి. ఇప్పటికి 5 నెలలు అయిందో 6 నెలలు అయిందో ఈ రోజుకి జీతాలు లేవండి, ఎట్నో నడుపుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఆయన దృష్టి పెట్టాలి, ఆయన శాఖని ముందంజగా తీసుకువెళ్ళాలి, ఎవరితో మాట పడకూడదు, ఆయన మాట పడితే దరిద్రం మేం మాట పడినట్టుగా ఉంటుందంటూ భావిస్తున్నటువంటి జన సైనికులు. సో దయచేసి ఆయన ముందంజలో ఉండాలి, అందరికంటే ముందెళ్ళాలి మా నాయకుడు అని భావించే ఆ జన సైనికులకు కానీ, ఆయన వీరాభిమానులకు కానీ ఆయన కొంచెం ముందులో ఉంటే బాగుంటది. అంటే పబ్లిసిటీలో కాదు, పెర్ఫార్మెన్స్ లో, ఫైల్స్ క్లియరెన్స్ లో అనే దాంట్లో అని నా ఉద్దేశం సార్, ఆయన కించపరిచే ఉద్దేశం కాదు. సో ర్యాంక్ డిక్లేర్ చేస్తే ఈ రోజు కృష్ణతేజ లాస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు, ఎందుకు ఫైల్స్ క్లియర్ చేయాలా, ఎందుకు ఆయన మీద ప్రెజర్ ఉంది, ఎందుకు క్లియర్ చేయనివ్వట్లా, ఎందుకు ఎక్స్ట్రా పని అంతా అతనికి పెడుతున్నారు, అక్కడక్కడ మీటింగ్లు తిరుగుతూ ఎందుకు ప్రిన్సిపల్ కమిషనరో లేకపోతే ఆ కలెక్టర్ ఎందుకు అందుబాటులో లేకపోతున్నారు, పర్యటనలో ఉండాలా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఫైల్స్ క్లియరెన్స్ లో ఉండాలా, పర్యటనలో పొద్దుగూకులేం పర్యటనలు, కూర్చొని ఆఫీస్ లో కూర్చొని పని చేసేది ఎప్పుడు అనేటటువంటి పరిస్థితి అండి. వీటితో పాటు ఇన్ఛార్జీల గురించి మాట్లాడుకోవాలి. వైజాగ్ కి సంబంధించి ఇన్ఛార్జీలు, వైజాగ్ లో నోవాటల్లో ఆయన్ని బంధించినప్పుడు, ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన కోసం జైల్లో ఉన్నటువంటి ఎంతో మంది మహిళలు, రోడ్డు మీద జెండా పట్టుకున్న వాళ్ళు, ఆ టైంలో డబ్బులు ఖర్చు పెట్టుకొని ర్యాలీలు చేసి రూములు పెట్టుకొని అక్కడే ఉన్న వాళ్ళు ఈ రోజు ఇన్ఛార్జీల్లో లేరండి. ఇన్ఛార్జీల్లో ఉండే కొణతాల రామకృష్ణ గారు కానీ, పంచగల్ల రమేష్ గారు కానీ, లేకపోతే ఇంకెవరో పేరు, ఆ ముగ్గురు కూడా ఈ గవర్నమెంట్ ముందు వచ్చినారు, ఎలక్షన్ కి ముందు వచ్చినారు. వాళ్ళు ప్రజారాజ్యం నుంచి లేని వాళ్ళు, అంటే మాకు జనసేనలో పనిచేయని వాళ్ళు. ఈ రోజు వాళ్ళని ముందు పెడితే ఆ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి ఏమర్థం అవుతుందండి? ప్రజారాజ్యంలో ఎందుకు లేరండి? కాదు ప్రజారాజ్యంలో పంచకల్ రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన లేకపోవడం ఏంటి? అవునా? ప్రజారాజ్యం అంటే మీ నాయకుడు కూడా వచ్చేస్తారండి, తోట చంద్రశేఖర్ గారు, జనసేనలో అందరు ఉన్నారండి. ఈ టైంలో చివరిలో వచ్చిన వాళ్ళకి అవగాహన లేదు కదా సార్. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, ఆ టైంలో కష్టపడిన వాళ్ళు, ప్రాధాన్యంగా ఉన్నవాళ్ళు, వీళ్ళని కూడా కలపాలి కదా. అంటే వాళ్ళని కాదు వీళ్ళని కూడా కలపాలి కదా. ఈ రోజు కడప, కర్నూలు, అనంతపురానికి ఇన్ఛార్జీలు బాలినేని గారు, ఎక్కడో వరుణ్ గారు. అంటే ఆ వరుణ్ గారికి నేను తెలియదు, నాకు ఆయన తెలియదు. నేను 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పనిచేసినానేమో పార్టీలో, నాకు తెలిసి కూడా ఆ 2 ఏళ్లలో నేను ఇంతవరకు వరుణ్ గారిని చూడలే. ఆ వరుణ్ గారికి ఒంగోలు తెలియదు, ఒంగోలు బాలినేని గారికి కడప తెలియదు.
సో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జీలని జిల్లా వారీగా 3-man కమిటీ వేసి ప్రజారాజ్యం కాదు జనసేనలో ఓడిపోయినప్పుడు స్థానిక ఎన్నికలలో పని చేసిన వాళ్ళని, పోటీ చేసిన వాళ్ళని ముందంజగా పెడితే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. ఫర్ సపోజ్ మీకు విజయవాడ అమిశెట్టి వాసు గారు తెలుసు, ఆయన పుట్టినరోజు కూడా ఒక వేడుకగా ఉంటది, ఒక పార్టీ మీటింగ్ లాగా ఉంటది. అంత గొప్ప ఆయన, ఎంత ఖర్చు పెట్టిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదా. బాడి శంకర్ తెలియదా. గాదె వెంకటేశ్వరరావు గారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో అందరితో తిట్లు తిన్న ఆయనే. పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఈ కరుడుగట్ట గుంటూరుని ఒక తాటి మీద లాక్కొస్తున్న ఆయనకి మిర్చియాడ్ చైర్మన్ ఇస్తారేమో అనుకున్నా, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఇస్తారేమో అనుకున్నా. ఇవి రెండు పక్కన పెట్టి పార్టీలో పని చేసుకోపోండి అంటే ఓడిపోయినప్పుడు పని చేసినాం సార్, గెలిచినప్పుడు కూడా మేమే పని చేయాలి. కాదండి మీరు జనసేనలో ఉండి వాళ్ళకి ఇప్పించాల్సింది కదా, వాళ్ళకి ఏది కావస్తుంది అది పదవులు. ఇప్పుడు వాళ్ళే ఎవరో ఇవ్వట్లేదు, మీరెందుకు అంత బాధపడతారు? వాళ్ళు కదా మాట్లాడాలి, వాళ్ళకి పెయిన్ వస్తేని. సార్ గేట్ ఓపెన్ చేస్తే ఎవరైనా లోపలికి వెళ్ళి అభ్యర్థులు పెట్టుకుంటారు సార్. కనీసం పార్టీ ఆఫీస్ గేట్లు ఓపెన్ చేయకుండా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోయినా వాళ్ళ వెనకాల పనిచేసిన వాళ్ళు ఎప్పుడే నీకు స్థాయి వచ్చేది, నువ్వెప్పుడే మమ్మల్ని పైకి తీసుకొచ్చేది అంటూ ఈ రోజు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఓడిపోయిన దగ్గర పనిచేసినటువంటి ఒక స్టూడెంట్ 4-5 ఏళ్లు చక్కటి కవితలు పాటలు పాడగల ఒక స్టూడెంట్, ఒక ఉద్యమకారుడు ఈ రోజు ప్రభుత్వం వచ్చాక ఏమి చేయాలో తెలియక, ఓట్లేసిన వాళ్ళకి ఏమి చేసుకోలేక యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసుకుంటున్నాడు. అతను చెప్తున్నాడు, ఎప్పుడన్నా నా వాయిస్ తీసుకోండి అక్క, ఓడిపోయినప్పుడు నిలబడ్డా, గెలిచాక నిలబడలేని పరిస్థితిలో వెళ్ళిపోతున్నానని చెప్పాలని ఉంది అన్నాడు సార్. సో దయచేసి స్థానికంగా పని చేసిన వాళ్ళు ఓడిపోయినప్పుడు సభ్యత్వాలు చేయించారు చూడండి, వాళ్ళు సార్ టాప్. ఓడిపోయినాడు, ఏమయ్యా మీ వాడికే 2 చోట్ల దిక్కులేదు, ఆ పార్టీలో సభ్యత్వం మేమేం చేయను అన్నప్పుడు, లేదు మా నాయకుడు నిలబడతాడు ఇవాళ కాకపోతే రేపు అని జనాల్లోకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితుల్లో సభ్యత్వాలు చేసినటువంటి నాయకులు ఒక్కసారి పిలిపించండి సార్. ఎన్ని సభ్యత్వాలు అప్పుడు 100 చేసినా ఒకటే, ఇప్పుడు 2000 చేసినా ఒకటే సార్. ఆ టైంలో జనాల్ని కన్విన్స్ చేసి మా నాయకుడు గొప్పతనం అంటూ మేము జనాల్లోకి వెళ్ళాం సార్. ఈ రోజు గెలిచిన దగ్గర మా నాయకుడు ర్యాంకు చివరిలో ఇస్తారా? ఆయన ఎంత పని చేయాలని తప్పంతో వచ్చాడు, ఎంతమంది కమిషనర్లకి స్ట్రిక్ట్ గా పని చేయమని చెప్పాడు, మరి ఎందుకు ఫైల్స్ క్లియర్ అవ్వాలా? ఆ ఫైల్స్ క్లియర్ అవ్వని దానికి చెడ్డ పేరు ఈయనకి కదా వస్తుంది. సో దయచేసి ఇవన్నీ కూడా ఆయన పరిశీలి చేసుకుంటూ కోటరీని దాటి చదువుకున్న విద్యావంతులు, పార్టీ నుంచి దూరమైన వాళ్ళని దగ్గర చేసుకొని పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాలని మనస్ఫూర్తి అభ్యర్థన సార్. దీంట్లో నా స్వార్థం ఏమీ లేదు, నాకు మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చే ఉద్దేశం లేదు, నా ప్రొఫెషన్ నేను చేసుకుంటాను. కానీ ఎంతో మంది కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి సార్. నేను 2 ఏళ్లనేమో కష్టపడింది, ఒళ్ళు చించుకొని లేకపోతే రోడ్ల మీదకి వచ్చి వీర మహిళలు లేకపోతే ఎంత మంది ఆయన కోసం కొట్టించుకొని కేసులు వేయించుకున్నారు, వాళ్ళని చూడాలని నా అభ్యర్థన, కానీ అంతకు మించి ఏమీ లేదు సార్. ఓకే రైట్. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఇతర ప్యానలిస్టులకి ఇది రజనీ గారి ఆవేదన, ఎందుకు అలా చేశారు అని. అంటే ఏం చేశారు? ఆ ఫైల్స్ ఏవో ర్యాంకింగ్ ఏదో చివరిలో వచ్చిందట, మా అన్నను అలా చేస్తారా అని. సార్ నాకు తెలిసి 2 days కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది, కలెక్టర్ల సదస్సు మీటింగ్ జరిగింది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ కలెక్టర్ మీద కూడా అసహనం వ్యక్తపరచలేదు. ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు కలెక్టర్ కాన్ఫరెన్స్. సో గతంలో దానికంటే ఇప్పుడు ఇంకా పుంజుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్ కృష్ణతేజ గారి గురించి చెప్తున్నారో, గతంలో 10 రోజులు క్లియర్ అయ్యే ఫైల్ ఈ రోజు 2 రోజులకి క్లియర్ అవుతున్నాయి. అంటే అంత గణనీయంగా మార్పు చెందింది. సో మనం ఒక పనిలో ఒక బాధ్యతగా పనిచేయాలా, సమర్థవంతంగా పనిచేయాలి అనేది చంద్రబాబు గారి ఆలోచన. 2, ఈ ర్యాంకుల విషయాలు ఎందుకు బయటికి రానివ్వద్దు అంటే, ఇప్పుడు ఒకళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, ఒకళ్ళకి సెకండ్ ర్యాంక్ ఉంటుంది, దీన్ని కూడా రాజకీయం చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు సార్, చంద్రబాబు గారు 3rd ర్యాంక్ వచ్చారు సార్. ఏమవుద్ది? ఎమ్మటనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, లేకుంటే గతంలో జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీకి మద్దతు తెలిపి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విషం కక్కిన రజనక్క లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేవైందంటే, ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 3వ ర్యాంకులో ఉన్నాడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి 1వ ర్యాంకులో ఉన్నారని చెప్పేసి ఇలాంటి ఒక న్యూసెన్స్ రాజకీయాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా. సో వీటన్నిటికీ తావు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే ర్యాంకులు నేను ప్రకటించినప్పటికీ కూడా నేను ప్రతిసారి సమీక్ష చేస్తాను, మంత్రుల పనితీరు సమీక్షిస్తాను, కలెక్టర్ల పనితీరు సమీక్షిస్తాను. ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళకి ఇంకా ఉన్నతమైన స్థానాలు అందిస్తాను నేను. ఎవరైతే మంత్రులు సరిగా పనిచేయలేరో అక్కడ మంత్రుల శాఖలు మారే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పేశారు. సో దాంట్లో ఎక్కువ ఆలోచించి మనం బుర్రల బద్దలు కొట్టేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు వర్మ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాని క్లారిటీ చాలా క్లియర్ గా ఉన్నారు. కలెక్టర్లకు అర్థమైపోయింది బాబు గారు సీఎం గారు ఏం చెప్తున్నారు అని చెప్పేసి, అదే విధంగా మంత్రులకి అర్థమైపోయింది, అదే చీఫ్ మినిస్టర్ ఒక మంత్రులకి ఏం చెప్తున్నాడు ఆయన అనేది వాళ్ళందరికీ క్లారిటీ ఉంది, చూసిన ప్రజలకు కూడా క్లారిటీ ఉంది.
ఇక్కడ రెండేంటంటే ఇక్కడ రజనీ గారు ఇంకొక అంటే ఆవిడ బాధ కొంచెం మేబీ జనసేనలో తను పోరాడారు, మేమందరం కూడా చూసాం వాస్తవానికి. షీఈ్ ఎ ఫైటర్, షీఈ్ ఎ స్పీకర్, చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా అద్భుతంగా పోరాడారు. ఆ పోరాట తత్వం అంతా ఏమైపోయింది అంటే 24 నెలల్లో కూలిపోయింది. అదేంటో నాకు అర్థం కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే వర్మ గారు ఇక్కడ పేషెన్స్ ఉండాలి. నేను నిన్న మొన్న రజనీ గారిది మీ ఛానల్ ఐ థింక్ సో ఒకటి చూసాను పవన్ కళ్యాణ్ గారి గురించి. 14 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తే 14 ఏళ్ళ కానీ ఓడిపోయినప్పటికీ కూడా వెనకే నడుస్తాం కదా, ఎందుకు వెయిట్ చేస్తూ వచ్చావని. మీరు 24 నెలలు వెయిట్ చేయలేకపోయారు కదా. ఇప్పుడు ఒక పార్టీ ఏర్పడితే వర్మ గారు కష్టాలు నష్టాలు అన్ని వస్తాయి సార్. అన్నిట్లో ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, సుఖాల్లో ఉంటాం, మళ్ళీ కష్టాలు వస్తే కష్టాల్లో ఉంటాం. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంతది కాదు, ఇంతది ప్రతి ఒక్కరు సార్. ఇప్పుడు మీడియా ముందు నేను గాని రజనక్క గాని, ఈరోజు మా శేఖర్ అన్న గాని, లేకుంటే మా మిత్రుడు నాగార్జున అన్న గాని, మేమందరం ప్రజలకు ఏ విధంగా తెలుసు సార్? మా వాయిస్ లేకుంటే మీడియా మమ్మల్ని ఆదరించింది, మమ్మల్ని టీవీల ముందు కూర్చోబెట్టింది కాబట్టి మా ఫేసెస్ కనపడుతున్నాయి పబ్లిక్ కి. కానీ కనపడని యోధులు ఎంతమంది ఉన్నారు ఈరోజు? తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు కార్యకర్తలు? వాళ్ళందరూ కూడా రియల్ ఫైటర్సే కదా. వాళ్ళు ఎవరు కష్టపడలేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినప్పుడు కేవలం కనపడే శేఖరో లేకుంటే కనపడే ఇంకా 2-3 మీడియా ప్యానలిస్టులు వీళ్ళ మాత్రానా? వెనక ఎవరు కష్టపడలేదా? ఈ రోజు కూటమి ప్రభుత్వానికి 124 వచ్చినట్టు కనపడే నేనో, కనపడే నాగార్జున అన్ననో, లేకుంటే కనపడే వంశీ అన్ననో, లేకుంటే ఇంకో 4-5 కనపడే వ్యక్తులైనా మిగతా ఎవరు కష్టపడలేదా? పడ్డారు కదా. నేనేమన్నానంటే కష్టం మేము పడ్డామనేది జనానికి కనపడుతుందంటే ఒక మీడియా ద్వారా మేము కనపడ్డాం. మరి మీడియా ద్వారా కనపడిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎంతమంది పోరాటం చేయాలా? ఇందాక రజనకు ఒక మాట అన్నది, గేట్లు ఓపెన్ చేస్తే అర్జీలు తీసుకునేదానికి చాలా మంది అర్జీలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అని. మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా. ఇప్పుడు రజనక్క మాట్లాడుతుంది కదా, నాకు అన్యాయం జరిగింది, లేకుంటే ఈ రోజు అన్ని సభల మీద వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడటం మొదలు పెట్టారు చాలా అద్భుతంగా. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేయాలని నాకు ఆలోచనలో కూడా ఉండేటట్టు ఉన్నారు ఆవిడ. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నాశనం ఏమైంది ఆవిడే మాట్లాడింది. అమరావతి కోసం ఆడపడుచులు ఏ విధంగా అవమానం పొందారు, ఏ విధంగా కన్నీరు పెట్టారు, ఏ విధంగా చిత్రహింసలు పడ్డారు ఆవిడే మాట్లాడింది. ఏమైపోయినాయి చూద్దామని అంటే సార్ ఒక కొటేషన్ ఉంటుంది వర్మ గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, దట్ ఏం లేదు. ఈ రోజు నాకు జనసేనలో అవకాశం లేదు కాబట్టి ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ వేసుకుంటే అంటే రజనక్కకి ఒక క్లారిటీ ఉంది. ప్రతిపక్షంలో కూర్చొని వాయిస్ ఎక్కువ వినిపిస్తే మన ఫేస్ ఎక్కువ కనపడుతుంది, మన వాయిస్ స్ట్రాంగ్ గా వినపడుతుంది. సో మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారంటే దాట్స్ నాట్ రైట్. కాదు ఇప్పుడు ఆవిడ ఏంటి? కాదు అజయ్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆవిడ ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు ఏంటి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఆవిడ? వైసీపీలో జాయిన్ అయిందని చెప్పట్లేదు సార్, ఆవిడ ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారంటున్నా. ఓకే, అజయ్ ఒక్క నిమిషం అజయ్ ఇస్తాను. ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గానీ, భూముల విషయాలు గానీ, అక్రమంగా ఇళ్ల మీద దాడి విషయం కదా, వీటి గురించే మాట్లాడాం కదా. ఓడిపోయినప్పుడు వెళ్ళిపోతారు ఎవరన్నా. ప్రభుత్వం 3 ఏళ్లు ఉండగా ఎవరు పోరు. ఇవాళ కాకపోతే రేపైనా కాపు కాసుకుంటే ఏదో ఒక పదవి రాకపోదు. నా చదువు 5-6 డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ ఇవాళకి వస్తే రేపైనా వస్తుంది అజయ్ అన్న. పదవి కోసం పోలా, ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎదిరించిపోయా. నాకు కాకపోతే ఎవరికి వస్తుంది? 4 స్పోక్స్ పర్సన్స్ అన్నా, దాంట్లో వెల్ ఎడ్యుకేటెడ్ నేనే. కాపేసుకొని కూర్చోండి, ఇవాళ కాకపోతే రేపైనా ఖర్చీఫ్ లో నాకు స్థానం ఉంటది, ఉండకుండా పోదు. ప్రభుత్వం ఉండగా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించండి. ఓడిపోయినప్పుడు వెళ్ళిపోతారు చూడండి, వెసులుబాటు కోసం వెళ్ళిపోతారు. ప్రభుత్వంలో ఉండగా ఎవరు పోరు. పోయారంటే ఆలోచించండి, ఎందుకు ఆ ఫలాలని అనుభవించకుండా అన్నాళ్ళు కష్టపడి ఫలాలు తినేయడానికి చేతికాడి నుంచి ఎందుకు రాలుపుకున్నారని ఎంతమంది అడిగితే నేను చెప్పిన సమాధానం, కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ప్రశ్నించకపోతే కర్ణుడు సైతం పతనం అయిపోయాడే. నువ్వు నేను ఒకటి లెక్క అజయ్ అన్న, 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వైద్యం నీకు నాకు అందుతుంది, పేదవాడికి అందుతుంది అన్న. మనం కూడా పేదవాళ్ళమే కదన్నా, దాన్ని ప్రశ్నించకూడదా? ఇంకా కూడా లక్షల ఎకరాలు కావాలా? ఇంకా కూడా ఉమ్మడి రాంబాబు ఇంటి మీద దాడి కాదు, రేపు నీ మీద నా మీద దాడి చేస్తే కూడా వాళ్ళు ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే ఆ రోజు మీరు సపోర్ట్ చేశారు కదండి. ఈ రోజు దాడి చేస్తే మళ్ళీ ప్రశ్నిస్తారేంటండి? ప్రభుత్వాలు మారిపోతే ఇదే యాంకర్, ఇదే రిపోర్టర్ కూర్చుంటాడు. అప్పుడు ఏ సమాధానం చెప్పాలి? తప్పుని ప్రశ్నించడానికే బయటికి వెళ్ళాను కానీ తుచ్చమైన పదవుల కోసం అని అడగండి అన్న. ఎందుకంటే పదవి ఇవాళ కాకపోతే రేపు నాకు వస్తుంది. మీకు తెలుసు ఎంత కష్టపడ్డానో. ఒక ప్యానల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పంపిస్తే స్టాంప్ వేసి పంపిస్తారు చంద్రబాబు గారు. ఎందుకంటే అమరావతి ఉద్యమానికి కష్టపడిన ఆడబిడ్డ నేను. అవన్నీ మీకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా రాదా నాకు పదవి, నీకు తెలుసు కదా.
మరి ఎందుకు వెళ్ళిపోయాను అది ఆలోచించండి. ఓకే 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 అజయ్. వర్మ గారు నేను అదే చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి కూడా నేను రజనీ గారి విషయంలో ఆవిడ ఆవేదన చెందటంలో తప్పేమీ లేదు. ఆవిడ నేను స్టార్టింగ్ చెప్పాను, షీజ్ ఏ ఫైటర్, ఫైట్ చేసింది, కష్టపడింది, ప్రతిపక్షంలో యుద్ధమే చేసింది. కానీ 24 నెలల్లో నేను ప్రశ్నించడానికి మళ్ళీ బయటకు వచ్చా అంటాం. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ జరిగిపోయిందా? 1 కోటి సంతకాలు తీసుకున్నారమ్మా రజనమ్మ, 1 కోటి సంతకాలు తీసుకున్నారు. ఆ 1 కోటి సంతకాలు ఎవరు పెట్టడం నాకైతే తెలియదు. 1 కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయిందా? అంతేనా? ఇక అయిపోయింది, జగన్ బెంగళూరు వెళ్ళిపోయాడు, గవర్నర్ గారు కట్టిచ్చేసి 1 కోటి సంతకాలు కట్టిచ్చేసి వెళ్ళిపోయారు. రోడ్డు మీద 1 కోటి సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇళ్ళకి పడుకున్నారు, అయిపోయింది. ప్రైవేటీకరణ జరిగిందా? ప్రైవేటీకరణ జరిగిందా? ఏ మెడికల్ కాలేజీలో కూడా పనులు జరగట్లేదు, ఈరోజు నిర్మాణాలు జరగట్లేదా? ఆగిపోయినాయి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నిర్మాణాలు ఆగిపోయినాయి. ఒకటి తీసుకెళ్ళి చూపించండి నాకు. ఆగిపోయి ఉంటే ఈ రోజు వైసీపీ పార్టీలో 11 మంది ఎమ్మెల్యే అక్కడికి యుద్ధాలు చేస్తారండి. ప్రైవేటీ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఆయన గుడివాడ అమర్నాథ్ గారి దగ్గర నుంచి అందరూ వెళ్ళి మెడికల్ కాలేజీల ముందు నుంచి ఉన్నారు. ఈ రోజు ఎందుకు నించోట్ల అంటే పోరాటం 1 రోజు చేస్తారు, 2వ రోజు చేస్తారు, 3వ రోజు ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ప్రైవేటీకరణ జరగలేదు కదా మరి. ఓకే ఓకే నేనేమన్నంటే వర్మ గారు ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక గొర్రె కషాయాన్ని నమ్మింది కదా అని చెప్పేసి మనం కూడా కషాయాన్ని నమ్మకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏదో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగిపోయినాయి అంటే జరిగిపోయిన దాని మీద 1 కోటి సంతకాలు అన్నారు. ఆ సంతకాలకి వాల్యూ ఏది? ఆ ప్రోగ్రామ్ కి వాల్యూ ఏది? ప్రైవేటీకరణ జరిగిందా? జరిగితే ఏ కాలేజీ ప్రైవేటీకరణ జరిగిందో చూపించండి మాకు. సారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్మ గారు చివరికి ఒక పాయింట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 24 నెలల కాలంలో నిజంగా మా పరిపాలన అంత అధ్వానంగా ఉంటే, అంత ఘోరంగా ఉంటే ప్రజలు సైలెంట్ గా ఉండరు సార్. ఈ రోజు రజనీ గారు ఏ విధంగా అయితే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, అనేక మంది మాట్లాడతారు, కుక్కలలో మాట్లాడతారు, ప్రభుత్వ అధికారులు మాట్లాడతారు, సామాన్య ప్రజానికం మాట్లాడతారు. ఎవరు మాట్లాడలేదు కదా. ఈవెన్ 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. తమిళనాడు మీద చూపించిన ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మీద లేదు. తమిళనాడు మీద చూపించిన ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మీద లేదు. మళ్ళీ ప్రతిపక్షం కావాలి రాష్ట్రం. ఓకే 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 చర్చిద్దాం అజయ్. ఇంకా ప్యానలిస్టులు ఉన్నారు కదా, నాగార్జున గారు రెస్పాండ్ అవ్వండి. రజనీ గారి కామెంట్స్. రజనక్క చదువుకున్నారు, వెళ్ళబెట్టుకెళ్ళున్నారు, అంతా బాగానే ఉంది సార్. సరే, రజనక్క వరకు వచ్చే ముందు సిబిఎన్ గారు చేసిన నుంచి మాట్లాడదాం సార్. సిబిఎన్ గారు చేసిన తప్పేంటి? పనిచేసిన ఈ మినిస్టర్లకి ర్యాంకింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంత మినిస్టర్లు ఉన్నా ఆ 25 ర్యాంకుల్లో తలా ఒక ర్యాంక్ తీసుకోవాలి. కానీ మా రజనక్క ఏం చెప్తుందంటే, ఒక పని చేయండి, ఫస్ట్ ర్యాంక్ మొత్తం సిబిఎన్ గారు పనిచేసినా చేయకపోయినా కానీ చంద్రబాబు గారికి ఫస్ట్ ర్యాంక్ ఫిక్స్ అయ్యండి, 2nd ర్యాంక్ పనిచేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారికి ఫిక్స్ అయ్యండి, 3వ ర్యాంకు నారా లోకేష్ గారు ఫిక్స్ అయ్యండి, 4వ ర్యాంకు బీజేపీ ఫిక్స్ అయ్యండి అని చెప్పి ఒక 4 ర్యాంకులు వదిలిపెట్టి రిమైనింగ్ ర్యాంకులు ఏమని చెప్పి మా అక్క అన్నట్టు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు పని చేస్తే ర్యాంక్ ఇస్తారు, పని కొంచెం లేట్ అయిందనుకో ఇంకొక ర్యాంకులు ఇద్ది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉండి ఎవ్రీ 2 నెలలు 3 నెలలకు ర్యాంకులు ఇస్తూ ఉంటారు. ఒకసారి మొదటి ర్యాంక్ వచ్చింది, ఒకసారి 5వ ర్యాంక్ వచ్చింది, ఒకసారి 6వ ర్యాంక్ వచ్చింది. బాగా పనిచేసే ముందు వచ్చింది. ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? ఫరూక్ గారికి ఇచ్చారు. ఆయన బాగా పనిచేశారు కూడా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. తప్పే ఉంది సార్. దాంట్లో పనిచేసిన వాళ్ళని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. ఆ పనిచేసిన వాళ్ళ ప్లేస్లో సిబిఎన్ గారు పేరు వేసుకోలేదు కదా, నారా లోకేష్ గారు పేరు వేసుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు పేరు వేసుకోలేదు, మా సత్యాన్ని పేరు వేసుకోలేదు కదా. ఎవరు పని చేస్తే, ఎవరు ఫైల్ బాగా మూవ్ అవుతే వాళ్ళకి ఇచ్చారు. ఒక్కొక్క నెల కొన్ని ఫైల్స్ ఎక్కువ మూవ్ అవుతాయి, ఒక్కొక్క నెల సమ్ లేట్ల వల్ల, కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్క నెల లేట్గా మూవ్ కాకపోవచ్చు. దాని ప్రయారిటీ వైజ్ ర్యాంకింగ్ ఇస్తారు. దాంట్లో తప్పే ఉంది సార్. ఇంకా నయం, ఇప్పుడన్నా పని ఎలా జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు, ర్యాంకింగ్లు ఇస్తారు. గత 5 సంవత్సరాల్లో నేను కళ్ళు ఉత్తిరేసుకొని చూసా, ఎక్కడైనా క్యాబినెట్ మీటింగ్ జరిగిందా, ఏం చర్చించారు, ఏంటి దాని అజెండాలు ఏంటి, ఏ మంత్రి ఏది మాట్లాడారు, బయటికి వచ్చి ఒక్క మంత్రి ప్రెస్ మీట్ పెట్టిన పాపాలు పోలా. కానీ ఇప్పుడు అలా లేదుగా, జవాబుదారీతనంగా ఉన్నారు. ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారు ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ ఇస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏంది? పవన్ కళ్యాణ్కి ర్యాంక్ ఇవ్వలేదన్నారు. నారా లోకేష్ గారు ఏమన్నా ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నారా? నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నారా? మా సత్యాన్ని ఏమన్నా ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నారా? వాళ్ళకి ఏ ర్యాంక్లో వచ్చింది తెలుసాక? సిబిఎన్ గారికి 6వ ర్యాంక్ వచ్చింది. ఏది ఒక్క రోజుకు హాలిడే తీసుకొని 10 ఉరుకుతా ఉంటారు. ఆ ఊరు ఈ ఊరు ఏదో ఒక ఊరు ఉరుకుతానే ఉంటారు. మరి నారా లోకేష్ గారికి మొన్నేమో ఏసీ కంపెనీ తీసుకొచ్చాడు, నేనేమో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వస్తుంది అన్నారు. ఆయనకు ఎన్నో ర్యాంక్ వచ్చింది? 8వ ర్యాంక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నెల రోజుల నుంచి ఆయనకి ఆరోగ్యం బాగలా, ఇంట్లో ఉన్నారు, కొంచెం అధికారిగా రెస్ట్ తీసుకున్నారు, ఆయనకి 10వ ర్యాంక్ వచ్చింది. ఏముంది? ఒక రోజు ఎనకబడతారు, ఒక్కొక్క రోజు ముందుంటారు. దాంట్లో తప్పే ఉంది. ఎగ్జామ్ ముందే రాశారు, మార్కులు ఇప్పుడు ఇచ్చారు. ఏదైనా తప్ప ఇప్పుడు వాళ్ళకి అదే ర్యాంక్ ఇవ్వాలని మీరు చెప్తున్నారా?
వాళ్ళకంటే బాగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా పనులు ఉంటాయి, పార్టీ పనులు ఉంటుంది. కాదు సరిలేదని మీరు చెప్తున్నారు. అక్క వినాలి, మీరు వినాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆయన జనసేన పార్టీ వర్క్ ఉంటుంది, అలాగే ఫ్యామిలీ వర్క్ ఉంటుంది, లేదా మూవీస్ వర్క్ ఉంటుంది, లేదంటే మినిస్టర్ ఆయన పర్సనల్ చాలా వర్క్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫరూక్ గారికి ఉంది, ఫరూక్ గారికి పార్టీ పని ఏం చూడాల్సిన అవసరంలా. ఆయన ఏం చూస్తారు, డైరెక్ట్ గా వచ్చి నా మినిస్టర్ ఎలా చూసుకుంటారు, ఫ్యామిలీ చూసుకుంటారు. సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, కందులు దుర్గేశ్వరకి వచ్చింది. ఆయన ఏ పార్టీ ఆయన పార్టీ వర్క్ ఏం చూడాల్సిన అవసరంలా. ఆయన ఇంట్లో ఫ్యామిలీ చూసుకుంటాడు, లేదా పని లేనప్పుడు పని ఉన్నప్పుడేమో పని వర్క్ మినిస్టర్ వర్క్ చూసుకుంటాడు, పని లేనప్పుడు ఫ్యామిలీ వర్క్ చూసుకుంటాడు. ఆయనకి రెండో ర్యాంక్ వచ్చింది కదా, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మినిస్టర్లు పనిచేస్తున్న దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. ఒక రోజు ఒక్కొక్క మినిస్టర్ ఫస్ట్ రావచ్చు, ఇంకో రోజు ఆ మినిస్టర్ ర్యాంక్ పడవచ్చు, ఇంకో మినిస్టర్ ఫస్ట్ రావచ్చు. మీరేం చెప్పాలి, ఇంత చదువుకున్నారు, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అన్నారు కదా, మీరేం చెప్పాలి, తప్పే ఉండలేదు సార్. ఒక్కోసారి ఒక్కొక్క మినిస్టర్కి వచ్చింది, ఇంకోసారి వెనకబడతారు. ముందు వెనక చూసుకొని ముందుకెళ్ళా సార్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెనకబడింది అనుకోండి, సరేలేండి ఇంకోసారి మళ్ళీ ఇంత గతంలో 2-3 సార్లు ముందే వచ్చారు కదా, ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చారు, ఈసారి మళ్ళీ ముందుకు వస్తారని చెప్పండి. ఈసారి ఎంకరేజ్ చేయండి, దాంట్లో తప్పే ఉంది. అది పోతే ఇంకోటి మాట్లాడారు వినుకొండ గురించి అక్క రజనక్క వినక్క రైట్ వినుకొండ గురించి ఒక నాయకుడి గురించి మాట్లాడేది మక్క. యుఎస్ వెళ్ళాడు ఏంటి అయిందని. ఆ కుర్రోడు ఎంత బాగా పనిచేస్తాడు అని తెలుసు. ఆ అబ్బాయి నా ఊరు పక్కనే, ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక పోస్ట్ ఇచ్చి ఒక పదవి ఒక జాబ్ లాంటిది ఒకటి ఇచ్చారు. బట్ అది కాదు, వేరేది కను ఎక్స్పెక్ట్ చేశాడు, అది రాలేదు. బట్ దీనికంటే బెటర్ లైఫ్ చూసుకుందాం అని చెప్పి మాతో డిస్కస్ చేశాడు, లోకల్ జనసేన నాయకులతో డిస్కస్ చేశాడు, లోకల్ టీడీపీ ఎమ్మెల్యేతో డిస్కస్ చేసి నేను ఫారిన్ వెళ్తా సార్, చదువుకోవాలి సార్ చెప్పాడు. నాకు అత్యంత సన్నిహితుడు, మీరు ఫోన్ చేసి నా గురించి అడగండి, నా గురించి బాగా చెప్తాడు, అది మీరు గుర్తుంచుకోండి. ఇంకపోతే కష్టపడిన ప్రతి ఒక్కరికి సీట్లు ఉన్నది 175 ఎమ్మెల్యే సీట్లు. మా సోదరులు వైసీపీ సోదరులు అయినా 175 మందికి ఇస్తారు, మా కూటమైనా సరే 175 మందికి ఇస్తారు కదా. అది తీసుకొచ్చి మీరు బాగా కష్టపడ్డారు, ఒక 2-3 ఎమ్మెల్యే ఎక్స్ట్రా ఇస్తామంటే ఇవ్వలేరు కదా. ఉన్న సీట్లు అంతే ఇస్తారు. అందు దేనికి సజ్జా అజయ్ నా మీద ఏ కేసు లేదు, మా సోదరుడి మీద బొచ్చడు కేసులు ఉన్నాయి. ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డాడు, ఎంత ఫినాన్షియల్ గా ఫేస్ చేశాడో నాకు తెలుసు. ఆయన జెండా వదల్లా అలాగే ఉన్నాడు. ఈ రోజు పార్టీ అబ్బాయికి ఏ గుర్తింపు ఇచ్చింది, ఏ పదవి ఇచ్చింది, జస్ట్ ఒక డైరెక్టర్ ఇచ్చింది. ఖమ్మం కార్పొరేషన్ లో ఒక డైరెక్టర్ ఇచ్చింది, దానివల్ల ₹1 రాదు, ₹1 ఇది కాదు. కానీ అబ్బాయి ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు అదే పార్టీ అందరినీ అకామిడేట్ చేయలేదు. అవసరాలను బట్టి హెచ్చుతగ్గులను బట్టి ఒక్కోసారికి ఒకరికి అవకాశం ఇచ్చింది. నాదంటూ వచ్చినప్పుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చింది. పార్టీ యొక్క తీర్పుని కానీ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. ఏమి ఇస్తే తీసుకోవాలి. సజ్జా అజయ్కి అది తీసుకున్నాడు. అతను కష్టానికి చాలా చిన్న పోస్ట్ టాపిక్ అర్థమైంది కదా. వర్మ గారు నమస్తే అండి, మీకు అలాగే ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అసలు ర్యాంకులు ఇచ్చింది ఎవరు సార్, చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్సే బాగాలేదంటుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం ఏంటి? అసలు గవర్నమెంట్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ లో? గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇప్పుడు ప్రభుత్వమే అల్ట్రా ఫ్లాప్ అయిపోతే ఇంకా మంత్రులకు ర్యాంక్ లేదు సార్. పాపం పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ ర్యాంక్ ఏం సార్, అటవీ శాఖలో సూపర్ ర్యాంక్. అదేంటి నాకు అర్థం కావట్లా. సూపర్ 6 ఫెయిల్ అయిందని చెప్పేసి బయటకు వెళ్తే బండబూతులు తిడుతున్నారు ప్రజలు, వెళ్ళి కనుక్కోవాలి వీళ్ళు. సో ఆఖరికి ఎంత దారుణం అంటే వీళ్ళ అవినీతి గ్రామ స్థాయికి వెళ్ళిపోయింది. రైతు భరోసా కేంద్రాల దగ్గర ధాన్యం ఎత్తాలంటే ₹100 లంచమంట. నిన్నే ఒక వీడియో చూసి ఒక రైతు ఆవేదనతో పెడుతున్నాడు. ధాన్యం ఎత్తాలంటే ₹100 లంచమంట. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక అప్పటికే అల్లాడిపోతా ఉంటే బస్తా మీద ₹900 లాస్ అంటే మళ్ళీ దాంట్లో ₹100 అంట. ఏంటి కాదు. అయితే ఈ వార్త నిజమేనా? ఇది వైసీపీ టచ్ లో కూటమి ఎమ్మెల్యేలట సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంది, కూటమి ఎమ్మెల్యేలు ఉంటారు కాదండి, వీళ్ళు బాగోలేదని చెప్పి వైసీపీకి వస్తున్నారా అని నేను చెప్పేది అదే. శేఖర్ వినండి ఒకసారి. దీనికి దానికి చాలా లింక్ ఉన్నది. ఎందుకంటే కూటమి ఫెయిల్ అయింది అంటున్నారు, అందుకని ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవుతున్నారా అని నేను అంటున్నాను. సార్ ముందు నాది కానివ్వండి సార్, తర్వాత మీరు చెప్తాను సమాధానం. ప్రభుత్వం ఫెయిల్ అంటే సార్ బాధపడిపోతారు వర్మ గారు, ఏదంటే అర్థం కాదు పాపము. అరే ఫెయిల్ కాదు, దాని తర్వాత ఇంకో లింక్ ఉన్నది కదా. వైసీపీ ఎమ్మెల్యేలు బాధపడకండి సార్ ప్లీజ్. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నా, మీరు 9 టీవీ కాదు, బాధపడద్దు దయచేసి ప్లీజ్ సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు కదా సార్, ఈయనకి 25వ ర్యాంకు. ఇది కాకుండా నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి 10,700 కోట్ల రూపాయల నిధులు మురిగిపోయాయంట. 24-25 సంవత్సరానికి సంబంధించి 5,400 కోట్లు, 25-26 సంవత్సరానికి సంబంధించి 5,311 కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఖర్చు చేయకుండా మురిగిపోయాయి, డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయి. దాంట్లో 40% పవన్ కళ్యాణ్ గారి శాఖే, గ్రామీణాభివృద్ధి. మిగిలిన శాఖలన్నీ కలిపి 60% అయితే పవన్ కళ్యాణ్ గారి శాఖ ఒక్కదాని నుంచి 2,466 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయింది, ఖర్చు చేయడం చేతగాక. ఫైల్ క్లియరెన్స్ చేయకపోతే
ఇలాగే పోతాయి. ఫైల్ క్లియరెన్సే కదండి, పరిపాలన కాదు కదండి అన్నారు కదా. ఆ ఫైల్ క్లియర్ చేయకపోవడం వల్లే 2461 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయింది. మన గ్రామాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి ఆగిపోయింది, గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి. ఇక భారీగా హింసాత్మక నేరాలు పెరిగినాయి రాష్ట్రంలో. ఎన్సీఆర్బీ ఇచ్చింది సార్. ఎంత దుర్మార్గం అంటే ఎన్సీఆర్బీకి సంబంధించి 2022 మేమున్నప్పుడు సార్ 2022లో 7,100 నేరాలు జరిగితే 2023కి వచ్చేసి 6,432 నేరాలు. కానీ 2024 వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 27,000 సార్. 6,000 నుంచి 27,443కి హింసాత్మక నేరాల సంఖ్య పెరిగి దేశంలోనే హింసాత్మక నేరాల్లో మన రాష్ట్రం టాప్ లో ఉంది సార్. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మ్యూట్ ఏం లేదు సార్, అవుట్ లో మ్యూట్ ఓకే 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 నాకేం మ్యూట్ లేదు సార్. పాపం రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే మ్యూట్ ఏమైనా చేస్తున్నారు పీసీఆర్. శాఖర్ ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీలు? మిమ్మల్ని ఎందుకు కాదు ఇప్పుడు మీది సైలెంట్ అయ్యింది, ఏమన్నా అదేమైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందేమో మీకు అలర్ట్ చేశాను, ఇప్పుడు వస్తున్నది కంటిన్యూ. ఎందుకు అనవసరమైన సార్? నేను మిమ్మల్ని ఏమన్నాను సార్, ఎందుకు బాధపడిపోతున్నా? అలా కాదు, ఎందుకు అది పెట్టారేమో మ్యూట్ చేసారేమో, ఎవరికి కావాలో మ్యూట్ చేయడానికి నిన్ను. నీ వాయిస్ ఇప్పుడు వస్తే ఏమైనా ప్రమాదమా, ఎవరికన్నా నష్టమా? మీ వాయిస్ మీరు వినిపించండి, వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపిస్తారు. మాట్లాడతారా నన్ను మాట్లాడమంటారా? మరి అదే చెప్తున్నాను, అనవసరమైన మాట్లాడడం అరే నేను అదే చెప్తున్నాను, అనవసరమైన మాట్లాడి వస్తున్నాయి. మీరెందుకు మధ్యలో వస్తున్నారు? అరే నీది సైలెంట్ అయ్యింది, ఇప్పుడు ఓకే మాట్లాడండి. మాట్లాడతారు, మీరు మాట్లాడుకుంటూ పోతే ఏం మాట్లాడతాం? సార్ హింసాత్మక నేరాల్లో 6,000 కేసుల నుంచి 27,000 కేసులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమలో ఏడాదికి పెరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట పోయినట్ట? శాంతి భద్రతలు అనే అంశం ఎవరి చేతిలో ఉంది సార్? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి నేరుగా ఫెయిల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థలు ఇస్తా ఉంటే ఇక ఈయన వేరే మంత్రులకు ర్యాంకులు ఇవ్వటం, అది మేము చూడటం. నేరాల్లో నెంబర్ 1, ఫేక్ న్యూస్ ప్రచారంలో నెంబర్ 1, అప్పుల్లో నెంబర్ 1, నిరుద్యోగంలో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, దుబారాలో నెంబర్ 1, అభివృద్ధిలో లాస్ట్ నుంచి నెంబర్ 1. ఇలా నెంబర్ 1 సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను మాట్లాడట్లా. నేరాల్లో నెంబర్ 1 అని ఎన్సీఆర్బీ ఇచ్చింది, ఫేక్ న్యూస్ ప్రచారంలో నెంబర్ 1 అని ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చింది, అప్పుల్లో టాప్ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్బీఐ ఇచ్చింది, ఇక నిరుద్యోగంలో నెంబర్ 1 అని నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే. అక్కడ కూర్చున్నటువంటి నాగార్జున పార్టీకి చెందిన వాళ్ళే కేంద్ర ప్రభుత్వాన్ని రూల్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఈ కూటమి ప్రభుత్వం దేశంలోనే వీటన్నిటిలో నెంబర్ 1 ఉంది. నిరుద్యోగానికి సంబంధించి జాతీయ సగటు 5.2 ఉంటే మన రాష్ట్రంలో 8.2. బీహార్ కూడా మనకన్నా మెరుగ్గా ఉంది, ఉత్తరప్రదేశ్ కూడా మనకన్నా మెరుగ్గా ఉంది. కానీ మనం మాత్రం ప్రచారం పీక్, విషయాల్లో మాత్రం వీక్. పరిపాలన అద్భుతం అని చెప్పుకుంటాం, ప్రచారం చేసుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే ఏ నివేదిక, ఒక్క నివేదికన్నా రాష్ట్రంలో ప్రభుత్వం గాడిన పడినట్టు చూపిస్తా ఉందా? చంద్రబాబు పాలన గురించి మేము మాట్లాడడం కాదు సార్, ఈ 2 వార్తలు చదువుతా సార్, భలే ఉంటాయి. చంద్రబాబు పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు బాలకృష్ణ, టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు సార్, చంద్రబాబు పాలన అట్టర్ ఫ్లాప్, బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, స్థానిక ఎన్నికల్లో బీసీలే బాబును మట్టి కనిపిస్తారు, 23 నెలల్లో దాచుకోవడానికి తప్పిస్తే ఈ ఎమ్మెల్యేలు దేనికి పనిచేయలేదని చెప్పారు సార్. ఇక ఏపీలో దిక్కుమాలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ నేత, సీనియర్ నేత సార్ ఇలాగే డిబేట్లకు కూడా వస్తూ ఉంటాడు ఎన్బి సుధాకర్ రెడ్డి గారు. ఆయన చర్చా కార్యక్రమంలోనే మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు అవినీతి పరులు అయితే మేము ఏం చేయాలయ్యా? ఎమ్మెల్యేలు దేన్ని ఆక్రమించుకోవాలి, దేన్ని కబ్జా చేయాలి, దేన్ని దోచుకోవాలి అనే చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో పాలన ఎక్కడుంది? మంత్రులు అవినీతి పరులు, ఎమ్మెల్యేలు అవినీతి పరులు. ఇంకోవైపు రాష్ట్రంలో చూస్తే వెచ్చలవిడిగా మద్యం, ఇంకోవైపు మద్దతు ధర లేక రైతన్న ప్రతిరోజు ఒక వార్త రైతు చనిపోయాడని. 2 సంవత్సరాల్లో 3,000 మందికి పైగా రైతులు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇంకెక్కడ పాలన ఉంది? పాలన ఎక్కడుంది? ఇంకా అజయ్ మాట్లాడుతూ ఉన్నాడు, నాకు నిజంగా నవ్వు వచ్చింది అజయ్ మాట్లాడుతుంటే. సో ప్రభుత్వం అనేది, ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా విమర్శలు చేస్తారు సార్. మనకి ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 9 లో మనకు కల్పించినటువంటిది ఏంటంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రకారం ఈరోజు ఆవిడ రజనమ్మ గారు ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ ప్రకారం ఆవిడ మాట్లాడచ్చు. కానీ ఆవిడ మీద దాడి రజని నిజంగా అదే మాట్లాడితే నవ్వాలేదు ఏంటో అర్థం కాదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరు ఉండరు. రజనమ్మ ఆ స్టాండ్ తీసుకోండి. అవునండి,
చంద్రబాబు నాయుడు గారు మాత్రం బీజేపీని తిట్టొచ్చు పొగడొచ్చు, పవన్ కళ్యాణ్ తిట్టొచ్చు పొగడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబుని పొగడొచ్చు, బీజేపీని తిట్టొచ్చు. అలాగే బీజేపీని పొగడొచ్చు, తిట్టొచ్చు, బీఎస్పీని పొగడొచ్చు, తిట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా రాష్ట్ర అవసరం, చారిత్రక అవసరం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి కాంగ్రెస్ అమ్మనాభూతులు తిట్టిన కాంగ్రెస్ తో కలిసి 2018లో పోటీ చేస్తే చారిత్రక అవసరం. 2019లో మోడీ లుచ్చాహే అన్నారు, 24 వచ్చేసరికి మోడీ అచ్చాహే అన్నారు. సో మీరు ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ఒక మహిళ వచ్చి ఇలా నాకు నచ్చలేదని చెప్పి మాట్లాడితే ఆవిడ మీద దాడి చేస్తా, తప్పు అది. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా రైట్ ఉందా చెప్పాలి. ఆవిడ ఏదన్నా ఒక ఆరోపణ చేస్తే ప్రభుత్వం మీద రాంగ్ అండి, ఇది తప్పండి, వాస్తవం ఇది అని అకౌంటబిలిటీ జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉంటే ప్రజలు చూస్తారు తప్పిస్తే, అలా కాకుండా ఆవిడ మీద మనం ఏదేదో మాట్లాడిస్తే 1 కోటి సంతకాలు ప్రైవేటీకరణ జరిగిందా అన్నారు సార్. సో ప్రైవేటీకరణ ఆగింది. ప్రైవేటీకరణకు టెండర్లు ఎవరే పిలిచింది, మీరు పిలవలేదా? ప్రైవేటీకరణకు టెండర్లు పిలిస్తే ఆఖరికి కిమ్స్ హాస్పిటల్లో అటెండర్ చేత టెండర్ ఇచ్చారా మీరు? అతను కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వార్నింగ్ అయినా సరే ఎవరు టెండర్లకు రాకపోయినా సరే 2వ ఫేజ్ టెండర్ల కోసం పిలవడం కోసం సత్యకుమార్ గారు మొన్న స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్, క్యాబినెట్ మీటింగ్ లో స్టేట్మెంట్, ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి లేదు, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాల్సిందే, పోర్టులు కట్టబెట్టాల్సిందే, ఫిషింగ్ హార్బర్లు కట్టబెట్టాల్సిందే, విలువైన భూములు దోచిపెట్టాల్సిందే, అమరావతి పేరుతో 5,000 6,000 పడే దగ్గర 18,700 రూపాయలు స్క్వేర్ ఫీట్ కేసి దోచేయాల్సిందే. ఓకే, ఈ విధంగా నడుస్తా ఉంది. అడిగితే రజనమ్మ ఏమడిగారండి, ఉన్న 52,000 ఎకరాలు డెవలప్ చేయడానికి 2 లక్షల కోట్లు కావాలి, ఇప్పుడు మళ్ళీ మీరు అదనంగా 1,50,000 ఎకరాలు పూలింగ్ పోతా ఉంటే ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకే ఈ రోజు వరకు ఏ ఒక్కరికి డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు, ఇంకో 1,50,000 ఎకరాలకు పోతా ఉన్నారు. ముందు భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏందా? ఇప్పటి వరకు ఒక ఫ్లాట్ లేదు డెవలప్ చేసిన వాళ్ళకి, రిటర్నబుల్ ఫ్లాట్. చంద్రబాబు ఇల్లు కట్టుకోవాలనుకుంటే డెవలప్ చేసిన ఫ్లాట్ వచ్చింది, నారాయణ ఇల్లు కట్టుకోవాలనుకుంటే డెవలప్ చేసిన ఫ్లాట్ వచ్చింది, కానీ రామారావు లాంటి రైతు మాత్రం గుండెకి చచ్చిపోయాడు. అడిగితే దాడి చేస్తే అట్ట నాగార్జున గారు ర్యాంకులు నెలలు ఇవ్వట్లేదు సార్. మీకు అవగాహన లేదనుకుంటా సార్. కలెక్టర్ల సమావేశం జరిగిన ప్రతిసారి ర్యాంకులు ఇస్తుంటారు, ప్రతి నెల కలెక్టర్ల సమావేశం జరగట్లేదు సార్. సో మీకు అవగాహన లేదనుకుంటా కొంచెం తెలుసుకోండి దయచేసి. ఇక నాగార్జున గారు మా గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఆయన గురించి మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఫైనల్ గా నేను ఒక కన్క్లూజన్ ఇస్తానండి. ఫైనల్ గా నాది ఒకే ఒక కన్క్లూజన్ సార్. సో ఏదైనా సరే ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చింది సూపర్ 6 ఇచ్చి, సూపర్ 6 లో ప్రముఖమైనటువంటి హామీలు 50 ఏళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మీరు ఇవ్వలేదు, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఆడబిడ్డ నిధులు ఇవ్వలేదు, 6 సిలిండర్లని 1 సిలిండర్లు చెక్కొట్టారు, 7 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభావ కోసేశారు మేము ఇచ్చిన దానికంటే. సో ఇవన్నీ లోపాలు ఉన్నాయి, సరి చేసుకోండి అని చెప్తున్నాం. మీరు ఇచ్చిన హామీలే మీరు నెరవేర్చండి అని చెప్తున్నాం, అంతే తప్పిస్తే మీరు ఇవ్వని హామీలు మేము చెయ్యండి అని చెప్పట్లేదే. మీరు ఉద్యోగులు అందరూ సంతృప్తి అన్నారు సార్, లాస్ట్ పాయింట్ సార్, అందరూ సంతృప్తి అన్నారు సార్. సో ఉద్యోగులు విజయవాడలో రోడ్ ఎక్కిన పరిస్థితి చూడలేదా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 27% అయ్యారు, నెల రోజుల్లో ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు ఇచ్చాం, పిఆర్సీ కమిషనరేట్ పిఆర్సీ ఇచ్చాం, కానీ వాళ్ళకి ఆ పిఆర్సీ నచ్చలేదు, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పి మీరు రెచ్చగొట్టారు. మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు దాటింది, 3వ బడ్జెట్ కూడా ఇచ్చారు. పిఆర్సీ కమిషన్ వేసారా? పెండింగ్ డిఏలు ఇచ్చారా? సరెండర్ న్యూస్ ఇచ్చారా? ఇప్పుడు అదంతా మనం చర్చించుకుంటే ఈ డిబేట్ సరిపోదు. నాగార్జున గారు వైసీపీ టచ్ లో కూటమి ఎమ్మెల్యేలట పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం నిజమా? ఎందుకు సార్ మునిగిపోయే పడవ దగ్గరికి ఎవరు పోతారు? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాగా ఆయన బిహేవియర్ ఎలా చేస్తున్నారు, ఆయన మాట ఎలా ఉన్నాయో, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఆయన కాపాడుకోలేకపోతున్నారు, ఉన్న జనాలే ఆయన కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలే తిరగబడుతున్నారు. ఏంద్రబాబు మాకు ఈ దుస్థితి, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వడు, ఆ 4 మధ్య ఉంటారు, ఆయన ఇంట్లోకి వెళ్తే ఆ యొక్క తోకున్న వాళ్ళు మాత్రమే రాణిస్తారు, రిమైనింగ్ మొత్తం గుమ్మ వెనకే ఉండిస్తారు, గంటలు వెయిట్ చేయాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండరు. అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలని చెప్పి ఉన్నోళ్ళు ఏం చేయాక బయటకు వస్తుంటే కొత్త వాళ్ళు ఎందుకు పోతారు సార్? ఏదో వాళ్ళు
మేము అలా ముందు పెట్టుకోవడానికో పార్టీ అధికారం వస్తుందని చెప్పుకోవడానికో లేదా ఉన్న వాళ్ళు కాపాడుకోవడానికో ఏదో ఒకటి చేయాలిగా. ఉన్న సోషల్ మీడియా సజ్జల బాలకులు అందరూ ఉన్నారు కాబట్టి ఏదో పుకారు పుట్టించాలి కాబట్టి పుకారు పుట్టించడం అంతకుముందు ఏముంది సార్. అసలు మనోడు శేఖర్ రెడ్డి అన్న సబ్జెక్ట్ అని మాట్లాడుతున్నాడు. అన్న సబ్జెక్ట్ మాట్లాడతారు, నేను వెయిట్ చేస్తున్నా. ఒక్క సబ్జెక్ట్ నాకేం అర్థం కాల. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నేను ఒక మాట అడిగా, ఏమని మా నాన్న ఎప్పుడైనా మినిస్టర్ మీటింగ్ కానీ లేదా క్యాబినెట్ మీటింగ్ కానీ లేదంటే కలెక్టర్ సమావేశాలు కానీ ఏమైనా పెట్టారా బహిరంగ ప్రజలకు ఏమైనా సమావేశాలు కానీ ఏమన్నా ఏం జరిగింది అక్కడ చర్చించారంటే ఎక్కడ ఒక్కడ పెట్టిన పాపాల తాడేపల్లి ప్యాలెస్ లోంచి మన జగనన్న బయటకు వచ్చిన పాపాలు పోలా. ఏంటి అంత దరిద్రంగా చేసేది జగనన్న పాలన ఏంటి, మా పాలన మేము ఇంత కష్టపడుతుంటే మా మీద రాళ్ళేస్తున్నావు కదా. మరి ఆ రోజు మరి జగనన్న ఖాళీగా కూర్చున్నారు కదా పబ్లిక్ ఏమనుకుంటా, మరి ఆయన మీద ఎన్ని రాళ్ళు పడాలి, ఎన్ని పడాలి సార్? అది కాదు మీరు చెప్పాల్సింది. ఇకపోతే పని చేయట్లేదు, నిన్న కాదు మన గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఇప్పుడు చెప్తున్నా నిన్న కాక మన గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దాని గురించి అభినందనలు చెప్పారా? ఏసీ తయారు చేసే పరిశ్రమ వచ్చింది, దాని గురించి వాళ్ళు మాట్లాడారా? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు వచ్చినాయి, పరిశ్రమ వస్తుంది, దాని గురించి ఈ వంతులు కష్టపడుతుంటే ఈ వంతుల పరిశ్రమలు తీసుకొస్తుంటే కనీసం దానికి కంటి కనపడుతున్నా కానీ మీ మినిస్టర్ల చేత, ఎక్స్ మినిస్టర్ల చేత, ఎక్స్ ఎంపీల చేత, ప్రెసిడెంట్ ఎంపీల చేత, ఎమ్మెల్యేల చేత కేసులు వేయించడం ఎందుకు ల్యాండ్లు ఎత్తారు, ఏం చేస్తారు ఏందండి? రాష్ట్రం బాగుపడుతుంటే చూసి ఓరవలేని వాళ్ళు కళ్ళల్లో ఏదో వేసుకొని చూస్తూ ఉంటారు కదా, ఆ వంతు చూస్తూ ఒక పార్టీ ఏదైతే ఉందంటే దరిద్రం కొట్టి పార్టీ, అది వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి మించే పార్టీ ఏముండదు సార్. పరిశ్రమ వస్తుంటే ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్తారు సార్. మరి వైసీపీ వాళ్ళు కేసులు ఏంటో నాకు అర్థం కావట్లా. ఇంత దరిద్ర పాలన ఉందా? మీరు పనిచేసిన గతంలో ఒక్క పరిశ్రమ సరిగ్గా వచ్చి శంకుస్థాపన చేసి పరిశ్రమ స్టార్ట్ చేసి 4 జాబులు వచ్చి ఏంటంటే ఫిష్ మార్ట్ లో చికెన్ మార్ట్. సార్ నాగార్జున యాదవ్ గారు నాకు తెలిసి నాగార్జున గారు మునిగిపోయే పార్టీలోకి ఎవరు వెళ్తారన్నారు? ఆయన అంతకు ముందు టీడీపీలోంచి బయటకు వచ్చారంటే అప్పుడు టీడీపీ మునిగిపోయే పరిస్థితిలో ఉందేమో. కాంగ్రెస్ లో మునిగిపోయే పరిస్థితి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు అన్న పరిస్థితి బాగోపోతే మళ్ళీ కండవా మార్చాల్సి వచ్చిందేమో. ఎక్కువ తక్కువ ఎందుకన్నా మనం మాట్లాడడం నేను ఒకటి చెప్తున్నాను. ఎంత మార్చి వైసీపీ రారమ్మా, వైసీపీ రారు, అది గుర్తుపెట్టుకో. డబ్బులు ఇస్తే పేటీఎం నేర్పించుకుంటే తప్పలేదు కానీ వైసీపీ మనకి రావు. డబ్బులు కావాలంటే వైసీపీకి వెళ్ళొచ్చు, పేటీఎం డబ్బులు కావాలంటే వైసీపీకి వెళ్ళొచ్చు. మాకు అది అవసరం లేదు కాబట్టి అన్ని ఉన్న టీడీపీ కూడా మాకు వద్దు అనుకుని నాకు ఏది సూటబుల్ ఏది కరెక్ట్ ఆ పార్టీకి వచ్చా. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఎందుకు పోయి కాంగ్రెస్ మీలాగే నాకు క్వశ్చన్ చేయడం ఇష్టం కాబట్టి క్వశ్చన్ చేద్దామని వెళ్ళా. అందుమించి తప్పుగా మాట్లాడాలి మీరు. ఒక్క మాట సార్, నేను నాగార్జున గారిని ఒక ఛాలెంజ్ చేస్తున్నాను సార్. సో పేటీఎం డబ్బులు కావాలంటే వైసీపీకి పోవాలన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను వెంకటరెడ్డి ఇంకోరు అధికార ప్రతినిధులు వస్తున్నాను సార్. మాకు పేటీఎం డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టుగా నాగార్జున నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తా, డిబేట్లకు రాను. లేకపోతే నాగార్జున బహిరంగ క్షమాపణ చెబుతాడా మాకు? మీ విజయసాయి రెడ్డి చెప్పారు కదా సార్, ఎవరికి మంత్రి పేమెంట్ వెళ్తాయో ఎవరికి వెళ్ళలేదు. మీరు విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా, నేను బయట పెట్టలేదు సార్ చెప్పండి. మీ విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా, మంత్లీ పేమెంట్ ఎవరికి వెళ్తుంది, ఎవరు పేమెంట్ బ్యాచ్లు, ఎవరు ఫ్రీ బ్యాచ్లు, ఎవరిందో పిచ్చి బ్యాచ్ అని చెప్పి విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా. సరే నాగార్జున గారు వాళ్ళకి పరిపాలన చేత కాదు అంటే కరోనాలో 2 ఏళ్లు పోయింది, అనుభవం లేని ఒక ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి తీసుకొచ్చారు. 3వ కంటికి తెలియకుండా పోర్టులు ఎంత గొప్పగా డెవలప్ చేశారంటే ఆ పోర్టులు ప్రైవేటీకరణ సెటిల్మెంట్ చేశారమ్మా. దాని గురించి మాట్లాడండి. ఉన్న పోర్టులను సెటిల్మెంట్ చేశాడు, దాని గురించి మాట్లాడండి. ఉన్న పోర్టులు సెటిల్మెంట్ చేశారు, దాని గురించి మాట్లాడండి. మీరు లాస్ట్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదండి. లాస్ట్ టాక్ చేస్తే ఒకటి ఎప్పుడైతే పోర్టులని ప్రైవేటీకరణ అన్నప్పుడు ఈ పోర్టు జగన్ రెడ్డి గారు డెవలప్ చేసినారా అని మాకు కూడా తెలియదు సార్. ఎందుకంటే పబ్లిసిటీలో వాళ్ళు ఉంటారు సార్, పర్ఫార్మెన్స్ లో వాళ్ళు ఉంటారు. ఇందాక నాగార్జున గారు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ లేకుండా ర్యాంకులు ఇవ్వమంటే ఎలా అండి? మీ నాయకుడికి పర్ఫార్మెన్స్, మా నాయకుడు కదండి పవన్ కళ్యాణ్ గారికి పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలా ఇస్తారని అడిగారు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అదే రాష్ట్ర ప్రజలకు కూడా సంకేతం వెళ్తుంది. కానీ 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి తీసుకురావడం ఎంత కష్టమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి 10
సార్లు సెంట్రల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఎంత కష్టం అండి, ఒక్క విషయం. 5 మెడికల్ కాలేజీలు పూర్తవడం ఎంత కష్టం అండి. వీటన్నిటికంటే మించి పాడేరులో మీరు రోడ్లు వేస్తానన్న కొన్ని ఏరియాల్లో మెడికల్ కాలేజీలు పెట్టారు. మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలుసా, 300 పడకల హాస్పిటల్ కూడా వస్తుంది. రోడ్లే గానీ సరిగాదు, 108 అంబులెన్స్లు ఉండాలా, లేకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఒక మనిషి చనిపోయినా బతికున్నాడు చూడండి, అది చరిత్ర. కిలో బియ్యం 2 రూపాయలని ఒక మనిషి చనిపోయినా బతికున్నాడని ఈ రోజు మీరు దండలేసుకున్నారు చూడండి, అది జీవితం. ఈ రోజు సందుకు ఒక సచివాలయం పెట్టి ఒక వ్యవస్థని ప్రజలకు దగ్గర చేశారు చూడండి, అది సంచలనం. ఈ రోజు ఏం చేసినారు అంటే మీకు తెలుసో లేదో, తరిమల నాగిరెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీనామా చేసి అసెంబ్లీ అంటే బాతాకాని సెంటర్లు, చేపల మార్కెట్లని బయటికి వెళ్ళిపోయినటువంటి ఒక కమ్యూనిస్ట్ లీడర్ని చూడండి అన్న, క్యాబినెట్ మీటింగ్లు పెట్టారా, సమావేశాలు పెట్టారా, వాటి వల్ల ఏం ఉపయోగం? ప్రజల్లోకి వెళ్ళి మంచి చేయాలా? కోట్లు ఎన్ని కట్టారో ఆపేస్తున్నప్పుడే తెలుస్తుంది. వాటి వల్ల ఉపయోగాలు ఉండదంటారు. ఇన్ని చదువుకున్న రజనాక్క, ఇన్ని డిగ్రీలు ఉన్న రజనాక్క క్యాబినెట్ మినిస్టర్ లో ఉపయోగం ఉండదు, కలెక్టర్ సమావేశాలు ఉపయోగం ఉండదు. అదే మీరు చెప్పేది. రిటర్నింగ్ వాళ్ళు కనుక చంద్రబాబు గారు కనుక కట్టుంటే దాని ఓపెనింగ్ కి సింగర్ సునీత గారు వచ్చారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేవాళ్ళు. వీళ్ళకి పబ్లిసిటీ చేత కాదు కాబట్టి పర్ఫార్మెన్స్ చేసి పక్కకి వెళ్ళిపోయారు. అప్పట్లో ర్యాంకులు చాలా స్పష్టంగా అర్థం అక్కడ. నువ్వు రిటర్నింగ్ వాళ్ళు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు, అప్పుడే ఆల్మోస్ట్ 50% కట్టారు. నేను ప్రూఫ్లు చేసుకొచ్చి చూపిస్తే మీరు రాజకీయాలు విశ్లేష వదిలేసి వెళ్ళిపోతారా? నేను వైసీపీ జాయిన్ ఒప్పుకుంటారా చెప్పండి? మీరు ఒప్పుకుంటారా? తప్పుడు మాటలు మాట్లాడతారా? కాదండి రజనీ గారు, పార్టీ స్టాండ్ లో మీరు మాట్లాడి ఉంటారు బహుశా, నాకు తెలిసి రిటర్నింగ్ వాళ్ళు. నేను ప్రూఫ్ చూపిస్తానని చెప్పా కదా, కాదు రజనీ గారు కాదండి, ఎవరి మీదైనా ఏ పార్టీ మీదైనా అసలు ఎందుకు ఈ పేటీఎంలు ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు ఒకరిని ఈ రకంగా మాట్లాడుతుంటారు? మీరు కొంతమందిని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సార్ ఇవాళ ఒక్కటి సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరిరక్షణ కమిటీ అని విజయవాడలో వేస్తే సార్, నేను ఆర్టీసీ బస్ లో 2 ఆటోలు మారి అక్కడికి వెళ్ళి ఆ సభలో నేను మాట్లాడినాను సార్. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఓ హాస్పిటల్ వాల్యూ తెలుస్తుంది సార్, ప్రైవేట్ వాళ్ళకి కాదు. ఈ రోజు వైద్యాన్ని ప్రజలకి దూరం చేయకండి సార్. ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బూట్లు వేసుకుంటారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బూట్లు వేసుకున్నారు, ఖరీదైన బ్యాగులు తగిలించుకున్నారు, ట్యాపులు పట్టుకున్నారు, ఒక పెద్ద డిజిటల్ బోర్డ్ లో చదువుకున్నారు, లైబ్రరీ లాగా ఒక డిక్షనరీలు ఇచ్చినారు, రంగురంగుల మయంలాగా ఈ రోజు వాళ్ళ స్కూల్ తయారు చేసినారు. ఈ రోజు వాళ్ళ మార్కులు వస్తే 1 నారాయణ కాలేజ్, చైతన్య 1 అని ఎప్పుడు నేను ప్రైవేట్ స్కూల్స్ నే చూసేదాన్ని. గవర్నమెంట్ స్కూల్లో మొట్టమొదటిగా ఆయన వేసిన పునాది వల్ల అందుకున్నారేమోనని. ఎందుకు జగన్ వచ్చి క్లాసులు చెప్పారా లేదమ్మా నువ్వు ఇంకా జగన్ వచ్చి క్లాసులు చెప్పాడు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ భారతీయ సిమెంట్, సి ఫర్ ఇంకోటి చెప్పి జగన్ స్వయంగా వచ్చి క్లాస్ చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లాస్ చెప్పారు. ఇంకా ఎవరో కష్టపడి ఎవరో పాఠాలు చెప్పి ఎవరో పేపర్లు వేస్తే మీరు మాట్లాడతారు. వైసీపీ స్టాండర్డ్ తెలుసా? పేపర్లో వేపిస్తే వైసీపీ స్టాండర్డ్ తెలుసా? ఈ డబ్బులు ఎవరి కోసం ఎందుకు ఖర్చు పెట్టారు? ఈ డబ్బులు పేపర్లు ఎందుకు వేపించారు? వైసీపీ రెస్పాండ్ సార్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు న్యూయార్క్ నగరానికి వెళ్లారు సార్. ఏ రోజు విమానం ఎక్కనటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వెళ్లారు. అద్భుతమైన ఇంగ్లీష్. నాగార్జున గారు నేను కూడా మాట్లాడి చావలేము, దరిద్రం, అంత గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పసిబిడ్డాడు. దాన్ని కూడా ట్రోలింగ్ చేసేసి గురి చేసేసి ఆయన ప్రసాద్ గారు అని చెప్పి ఒక ఇంగ్లీష్ టీచర్ నేర్పిస్తే మీరు నేర్పించాలని చెప్తున్నారు కదా. అదే మినిస్టర్ కాన్ఫరెన్స్ ఏదైనా పని చేయమంటే కాదు రాజాక్క, కాదు ఏమైనా పని చేయండి అమ్మా, ఏమైనా కంపెనీ చేయండి అమ్మా, డెవలప్మెంట్ చేయండి అమ్మా అంటే 2 సంవత్సరాలు కరోనా పోయింది కదా, ఎలా చేస్తారన్నావు కదా. మరి 2 సంవత్సరాలు కరోనా పోతే పిల్లలు ఎలా చదివించారు? క్రెడిట్ కొట్టేటిలో ముందుంటారు. వర్మ గారు సరే ఇవన్నీ డైలీలు కొట్టుకునే కావాలని కొట్టుకుంటుంటారు కానీ సార్ ఇక్కడ నేను కొన్ని ఆన్సర్లు చెప్తాను. ఒకటి, 10,000 కోట్ల రూపాయలు మురిగిపోయాయి, అధికారుల పనితీరు బాగో కానీ చంద్రబాబు నాయుడే చెప్పారు అన్నారు. శేఖర్ సరిగా వినలేదు అనుకుంటా చంద్రబాబు గారి మాట. 10,000 కోట్లు ఇప్పుడు మునిగిపోవాలా?
గత ప్రభుత్వంలో 94 కేంద్ర పథకాలకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ పథకాల్ని రాష్ట్రానికి ఉపయోగించాల్సిన తీసుకెళ్లి దేనికో ఉపయోగించారు. చేతగానులు చేసిన పనుల వల్ల ఈ రోజు రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. అయ్యే 10,000 కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టకపోయి ఉంటే, సరిగా వాడి ఉంటే ఈ మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కదా. ఏ మెడికల్ కాలేజీల కోసం వీళ్ళు కోటి సంతకాలు చేశారో అదే 10,000 కోట్ల రూపాయలు సరిగా వినియోగించుంటే, వీళ్ళు దారులు మళ్లించకుండా రంగుల కోసమో లేకుంటే వీళ్ళ బొమ్మల కోసమో వీళ్ళ అద్భుతమైన ముఖాల కోసం తగలబెట్టకుండా బియ్యపు సంచుల కోసం ఆటి మీద బొమ్మల కోసం తగలబెట్టకపోయి ఉంటే ఈ మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కదా. ఆ విషయం గుర్తులేదు పాపం. శేఖర్ చంద్రబాబు గారు పబ్లిక్ గానే మాట్లాడారు. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారు లాగా లోపల ఇద్దరు ముగ్గురుతో మాట్లాడే విషయాన్ని బయటికి రాని కూడా చేయలే. ఈరోజు పబ్లిక్ మొత్తం చూస్తున్నారు ఆయన ఏం మాట్లాడారు. ఇక్కడ 2 శేఖర్ ఏమన్నాడంటే, పార్టీలో నుంచి బయటికి పోయినాడు ఏమి మాట్లాడితే మాకెందుకు, ఎవడయా విజయసాయి రెడ్డి అన్నారు. ఎవడయా విజయసాయి రెడ్డి? జగన్మోహన్ రెడ్డి తోటి 16 నెలలు జైలు జీవితం గడిపాడు బ్రదర్ మీ పార్టీ కోసం. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు 16 నెలలు. పాపం ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. ఎవడు విజయసాయి రెడ్డి అంటే? నువ్వు బోలా జగన్ తోటి జైలుకి, వెంకటరెడ్డి బోలా జగన్ తోటి జైలుకి, మంచా నాగమల్లేశ్వరి బోలా జగన్మోహన్ రెడ్డితో జైలుకి, రోజా బోలా జగన్మోహన్ రెడ్డితో జైలుకి, అంబట్ రాంబాబు బోలా జగన్మోహన్ రెడ్డితో జైలుకి. ఏటు విజయసాయి రెడ్డి గారే పోయాడు. విజయసాయి రెడ్డి గారే పోయారు. ఇక నెక్స్ట్ కమింగ్ టు ద రజనీ గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీయే తెలియదు పాపం. పిచ్చోళ్ళు పని చేయటం తప్ప పబ్లిసిటీ చేయటం తెలియదన్న ఈవిడే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు హోర్డింగ్లు పెడితే దాని గురించి కూడా ఇదే 99 టీవీలో అనేక సార్లు ఎన్ని కోట్ల రూపాయలు తగిలి పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ ఇచ్చి. ఇదే రజనీ గారు ఏం చెప్పారు? పేదవాడి సొంత భూముల మీద ఇదేదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆస్తులు సంపాదించినట్టు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకోవటం ఏంటండి? పొలం పాస్పోస్టుల మీద జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా అని మాట్లాడిన వ్యక్తి మరి రజనక్క. ఇదే పొలాల్లో ఏదైతే సర్వేరాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు వేస్తున్నారో ఏమి జగన్మోహన్ రెడ్డి జాగిరా, జగన్మోహన్ రెడ్డి ఆస్తి అని మాట్లాడింది ఇదే రజనక్క. మరి పబ్లిసిటీ పీక్స్ ఎవరికో, పబ్లిసిటీ చేయటం చేతగాంది ఎవరికో నాకు అర్థం కాల. ఈ రోజు ఇంకొక మాట చెప్తారు రజనక్క మీరు. ఒకటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో యాడ్ల గురించి మాట్లాడాం కదా. ఈ రోజు ప్రభుత్వంగా మనం గర్వపడదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా మనం గర్వపడదాం. అఫ్ కోర్స్ మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి వేసిన పునాదేమో అంటే మా లోకేష్ గారు అనేక సార్లు చెప్పారు. అఫ్ కోర్స్ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పునాదులు వేస్తే ఓకే, యాక్సెప్టబుల్, తప్పే ఉంది. మేము దాన్ని రన్ చేస్తున్నాం, డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళలాగా మేము కోల్చలేదుగా, పోలవరాన్ని పడుకోబెట్టలేదుగా, ప్రజావేదికను కూల్చేయలేదు కదా, రాష్ట్రానికి పరిశ్రమలు లేకుండా తరిమేయలేదు కదా, రాష్ట్రంలో నిర్మాణాలు జరగకుండా అడ్డుకోలేదు కదా. రాష్ట్రంలో 5 సంవత్సరాలు రాష్ట్రానికి రాజధాని లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ మీరు కూడా ఉన్నారు. రాజధాని కోసం అందులో మీరు కూడా ఉన్నారు. ఆడపడుతులతోటి రోడ్డెక్కి ధర్నాలు చేయలేదు 5 ఏళ్ళు. ఏది పబ్లిసిటీ అమ్మా? ఏ పబ్లిసిటీ గురించి మనం ఆడుకుంది ఈ రోజు ఇదే రజనీ గారి గురించి శేఖర్ గారు చెప్తున్నారు ఆడపడుచు మీద దాడి చేస్తాం. మేము దాడి చేయలేదు మిస్టర్ శేఖర్, దాడి చేయలేదు. అక్క చాలా టైం ఉంది, మనం కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పే తప్ప మీరు తప్పగా మాట్లాడుతున్నారు. మీరు కొంచెం వెయిట్ చేయాలి, మీరు యుద్ధాలు చేయాలి. మీరు ఎప్పుడు కూడా ఒక ఆడపడుచు గురించి తప్పగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు ఎవరు షర్మిల అని మాట్లాడతారు వీళ్ళు. వాళ్ళ అన్న కోసం పాదయాత్ర చేసిన ఆవిడ, గొంతెత్తింది ఆవిడ, అవమానించబడింది ఆవిడ, నిందలు పోవచ్చింది ఆవిడ. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఏం చేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఏం చేశారు వీళ్ళు? ఓకే అజయ్ ఒక్క నిమిషం. శేఖర్ రెస్పాండ్. సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత సన్నాయి నొక్కు నొక్కుతూ ఎంత స్పష్టంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. వినిపించట్లేదు. ఒక్క నిమిషం. ఆయన మాట్లాడింది అయిపోయిందా లేదా నేను మాట్లాడొచ్చా? నిజాలు జనాల్లో కలెక్టర్ ప్రజాశక్తి సరే అజయ్ ఒక్క నిమిషం ఉండండి. చాలా నిధులు చూద్దారు కాబట్టి అజయ్ ఒక్క నిమిషం. సరే అజయ్ అర్థం కావట్లేదు. సరే అజయ్ ఒక్క నిమిషం. సార్ ఇది రోజు ప్రజాశక్తి పేపర్ సార్. ఒక్క నిమిషం, ఇది ప్రజాశక్తి పేపర్ సార్. ఇది సార్ ప్రజాశక్తి పేపర్ సార్. ప్రజాశక్తి పేపర్ లో ఈ రోజు వచ్చిన వార్త, మునిగిపోతున్న కేంద్ర నిధులు 2 ఏళ్లలో ఖర్చు చేయని 10,700 కోట్లు
100% ఖర్చు చేయాలి చంద్రబాబు. తాజా గణాంకాల మేరకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,400 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5,321 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఇది ఎవరి ఆర్థిక సంవత్సరాలు? అబద్ధాలని ఎంత వల్ల వేస్తారు, పచ్చబద్ధాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్తారు అవి చూపిస్తా ఉంటే, నిజాలు చూపిస్తుంటే అడ్డగోలుగా మెడవల్ల ఉన్మాదుల్లా ఎలా మాట్లాడతారనడానికి నిదర్శనం ఇవన్నీ. పచ్చబద్ధాలు మాట్లాడేస్తాం. 2024-25 సంవత్సరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా ప్రజాశక్తి పేపర్ లో ఇంత స్పష్టంగా పచ్చబద్ధాలు మాట్లాడే వీళ్ళు ఒక రాజకీయ నాయకులు, వీళ్ళు ఒక సిద్ధాంతం, వాళ్ళకి సపోర్ట్ చేసే నాగార్జున లాంటి వారికి ఒక వ్యక్తిత్వం. వీళ్ళు మాట్లాడారు జనజీవన్ మిషన్ కింద మన్నిధులు కూడా చాలా మునిగిపోయావు సెక్రటరీ గారు. వర్మ గారు నేను ఇలాగే మాట్లాడుంటే నాకు అలో చేసేవాళ్ళ, మాట్లాడితే అలో చేసేవాళ్ళ, అలో చేస్తుండే వాళ్ళ. సో వాళ్ళు మా మీద ఆరోపణ చేశారు, మేము మా ప్రభుత్వం చూపిస్తుంటే వెళ్ళకూడదు అని చెప్పేసి జనాల్లోకి. వాళ్ళు పచ్చబద్ధాలు మాట్లాడుతూ అంటారు. ఏం జర్నలిజం చేస్తున్నారు సార్? మీరు అలాగే మాట్లాడుంటే కామ్గా ఉండే వాళ్ళ మొదటి నుంచి. నేను అలాగే సార్, నేను ప్రజాశక్తి పేపర్ వెరీ క్లియర్ గా నేను చూపించాను సార్. మేము ఏదైతే ఉందో మా ప్రభుత్వ హయాంలో మురిగిపోయిన నిధుల గురించి అని చెప్పేసి ఈయన మాట్లాడితే మేము ప్రజాశక్తి పేపర్ లో చూపించాం వెరీ క్లియర్ గా. మురిగిపోతున్న నిధులు 2024 ఆల్రెడీ చెప్పారు కదండి. ఎన్నిసార్లు చూపిస్తారు, ఎన్నిసార్లు చెప్తారు, ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ అదే ఎందుకు? టైం తక్కువ ఉంది కదా. వాళ్ళు మాట్లాడారు కదా. ఉంది అది క్లియర్ గా ఉంది, అందరికి రిజిస్టర్ అయ్యింది. జనానికి వినిపించాలి కదా. అదొక పాయింట్ సార్. ఇంకో పాయింట్ మాట్లాడుతూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఉన్నప్పుడు ఒక్క పరిశ్రమ తేలేదు అని చెప్పేసి నాగార్జున అనే వ్యక్తి బీజేపీ పార్టీలో కూర్చున్నాడు సార్. సో బీజేపీ పార్టీలో నాగార్జున గొప్పోడా, నిర్మలా సీతారామన్ గొప్పోళ్ళ? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. బీజేపీ పార్టీలో పంకజ్ గోయల్ అనే కేంద్ర ప్రభుత్వం మంత్రి మాటకి వాల్యూ లేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డేటాలకి వాల్యూ లేదా? బీజేపీ పార్టీ అంత పనికి వాళ్ళ పార్టీ ఆ సెంట్రల్ లో. కేంద్ర బీజేపీ ఇతను మంచి ఇతను మాట నిజమా? అంటే ఎవరు అబద్ధాలు కోరు? కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఒక రకంగా మాట్లాడుతున్నారు సార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగంలో దేశంలోనే 5వ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు చెబుతా ఉన్నారు, బీజేపీ మనుషులే చెప్తా ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఇక్కడ కూర్చొని ఒక పరిశ్రమ రాలేదంటున్నారు. ఈయన రైతా, మంత్రులు రైతా? వాళ్ళు తప్ప, ఈయన తప్ప? క్లియర్ గా వీళ్ళని చెప్పమనండి. సరే ఓకే రజనీ ఏంటండి? సింపుల్ గా, టైం లేదు సార్. సిద్ధం ఫ్లెక్సీలకి కట్టిన ఖర్చు ప్రభుత్వ ఖజానాని ఆ రోజు ప్రశ్నించినాను సార్. అది ఎలక్షన్ అప్పుడు వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఇప్పుడే లోకల్ గవర్నెన్స్ లేకపోతే ఇంకో గవర్నెన్స్ అంటూ తండ్రి కొడుకులు ఫోటోలు వేసుకొని వీధులు సందులు స్టేట్ లో మొత్తం అన్ని చోట ఫ్లెక్సీలు సార్. అవి ఎవరు ఖర్చు సార్? అవి ఎవరు ఖర్చు? అప్పుడు ప్రశ్నిస్తే రజనీ గారు గొప్ప, రజనక్క గొప్ప. ఇప్పుడు ప్రశ్నిస్తే వైసీపీ కోవట్టు భజన. ఆ రోజు మరి దేనికి భజన చేసినారు? ప్రభుత్వ ఖజానాలో డబ్బు బండి పడుతుందండి, మీరు అలా ఫ్లెక్సీలు కట్టుకోకూడదని అడిగానే. ఈ రోజు సందు చివర మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు, వాళ్ళు సిద్ధం స్టిక్కర్లు వేస్తే ప్రశ్నించామే, మనం మంచి ప్రభుత్వాన్ని ఇంటింటికి స్టిక్కర్లు బలవంతంగా వైసీపీ గేట్ల కూడా ఎందుకు అతికిచ్చినారు? ఎన్ని గొడవలేని, ఎన్ని బజార్లో తన్నారు మిమ్మల్ని. మంచి ప్రభుత్వాలు వైసీపీ ఇంటికి అతికిస్తారా? వాళ్ళకి ఇష్టం లేదు కదా, వాళ్ళ 40% ఓటింగ్ ఉంది కదా, ఎందుకు? మళ్ళీ ఏంటి? వర్మ గారు వచ్చిన పాయింట్ సార్. నేనేమంటున్నా అంటే, సో వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు పరిశ్రమలు తెస్తాం అది ఇది అని చెప్తున్నారు కదా. వీళ్ళ తీరు, వీళ్ళ నైజం ఎలా ఉంటుందంటే, ప్రజలకు ఎలా తీసుకెళ్తారంటే, సార్ మేము అధికారంలో ఉన్నప్పుడు అదాని తోటి డేటా సెంటర్ కి సంబంధించి మేము జీవో చేసుకున్న ఎకరా ₹1,00,00,000 ఇచ్చాం. దాంతో పాటుగా 25,000 మందికి టెక్నాలజీ పార్క్ వచ్చేలాగా జీవోలో వెరీ క్లియర్ గా మెన్షన్ చేశారు. మరి ఇదే అదాని, ఒక్క నిమిషం సార్, ఇదే అదాని గూగుల్ కి పోతా ఉంది కదా. గూగుల్ కి 240 ఉద్యోగాలు అని చెప్పి SIPP లో
వీళ్ళు 200 ఉద్యోగాలే ఎస్ఐపి సరే సరే మళ్ళీ చర్చిద్దాం, మళ్ళీ దానికోసం చర్చిద్దాం. ఇప్పుడు టైం లేదు కదా, మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పడానికి టైం